డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ స్కోర్స్తో సిస్టమ్ ఇంజనీర్లు అని పబ్లిక్ సెక్టార్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ IHMCL ద్వారకా గుజరాత్లో 30 సిస్టమ్ ఇంజనీర్ పోస్టులను గేట్ ద్వారా భర్తీ చేస్తున్నాము. వీళ్ళు గేట్ 2026 స్కోర్ని డైరెక్ట్గా తీసుకుంటారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సార్ నేను ఈ మధ్య IITలో వచ్చింది, NITలో వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం, మీరు అప్లై చేసుకోండి. వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించండి. ఒకవేళ కానీ మీకు పోస్ట్ వస్తే మరి గేటు ద్వారా ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ పర్మనెంట్ జాబ్స్ కదా, మరి ఒకవేళ అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే వీళ్ళకి ఈ బ్రాంచెస్ CSE, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్, DA ప్లస్ గేట్ 2026 స్కోర్ కార్డు షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ECE, డేటా సైన్స్, AML వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ. దీనికి ఏంటంటే మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, BE BTECతో డిగ్రీ, మరి చివరి ఏడాదిలో ఉన్నవాడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న SC STకి 5 ఏళ్ళ సరళింపు ఉంటుంది. నెలకి మీకు స్టార్టింగ్లో 50,000 రూపాయలు బేసిక్ అమ్మ, 50,000 రూపాయలు ప్లస్ మీకు ఇవన్నీ కలిపి HRA కలిపి దాదాపు మీకు 80,000 రూపాయల పైన జీతం వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్లో మీకు 1,60,000 వరకు బేసిక్ పెరిగే అవకాశం ఉంది. మరి చివరి తేదీ అయితే మరి ఆగస్టు 2వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అమ్మ. ఇది వెబ్సైట్, దీనికి సంబంధించిన వెబ్సైటు ఇది IHMCL.co.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకో. ఈ వెబ్సైట్లో కూడా IHMCL.co.in కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళేసేసి మీరు, ఇది ద్వారకా గుజరాత్లో ఉంది. రిక్రూట్మెంట్ మరి ఎవరైతే, నేను గవర్నమెంట్ సెక్టార్లో మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట, ఇది వాళ్ళది ఈ కంపెనీ. దీనికి సంబంధించిన SC పోస్టులు సిస్టమ్స్ ఇంజనీర్ అంటే డైరెక్ట్గా ECE వాళ్ళు కానీ, మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, డేటా సైన్స్ వాళ్ళు కానీ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ 14 ఉండి, OBCNs 8, SC 4, ST. సార్ ఇవి నాకు తక్కువగా ఉండే కదా, మనకు వస్తుందా, మీకు వస్తుందా రాదా అని తర్వాత మ్యాటర్. మీరు అప్లై చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. టోటల్గా మనకి 30 పోస్టులు అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్ గ్రేడ్ మరి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. మరి ఏజ్ 20 నుంచి 30 వరకు ఉండాలి. గేట్ స్కోరు మరి CSIT రాసి ఉండాలి. మరి గేట్ పేపర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ECE కానీ, డేటా సైన్స్ వీళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. SSC క్వాలిఫికేషన్, BE BTEC, ECE, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ. మరి లాస్ట్ డేట్ వచ్చేసి మరి ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే జూలై 4వ తారీఖు. జూలై 4 నుంచి మరి జూలై 2వ తారీఖు వరకు కూడా, ఆగస్టు 2వ తారీఖు కూడా ఇదే మస్ట్. మరి లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్, లాస్ట్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి ఈరోజు మరి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మీరు కాలేజీలో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ కూడా మరి NITలు, IITలు చేరుంటారు కదా, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మెంటర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. మరి SC ST స్టూడెంట్స్కి అయితే 5 ఏళ్ళు, OBC 3 ఏళ్ళు, ఇట్లా మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంపార్టెంట్ మినిమం క్వాలిఫికేషన్ అని ఇంకా డీటెయిల్స్ ఏముంటాయి, సేమ్ డీటెయిల్స్ అమ్మ, దీనికి సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. మరి అప్లై చేసుకోండి. సిస్టమ్స్ ఇంజనీర్ ఆన్ ద మెరిట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆఫ్ 2026లో ద్వారా వచ్చిన వాళ్ళు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయండి ఆన్లైన్లోకి వెళితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. చూసుకుని ఈ లింక్లోకి వెళ్ళి మరి IHMCLకి వెళ్ళండి. IHMCLలోకి వెళితే మీకు ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉండేది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.